డెఫినెట్లీగా ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి శాంతి భద్రతలు ఈరోజు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ అయినా తెలంగాణ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ అయినా విశ్వవ్యాప్తమైందంటే ఇక్కడ ఉన్నటువంటి పీస్, ఇక్కడ ఉన్నటువంటి శాంతి. ఎస్. కానీ ఈరోజు చూస్తే ఎక్కడికక్కడ స్ట్రీట్ రౌడీలు మాదిరి కొట్టాడుకుంటున్నారు. పోలీసు వాళ్ళు లాఠీలు మళ్ళీ తీసేస్తున్నారు. పోలీసు యంత్రాంగం అంతా కూడా ఈరోజు అక్కడ వాళ్ళ జీపులలో అసలు లాఠీ లేని ఈరోజు బయటకు వెళ్ళే పరిస్థితి లేకుండా అయిపోయింది. ఎందుకు కావాలని చేసి ఈరోజు తెలంగాణ మీద సాధించిన ప్రగతి మీద కాంగ్రెస్ కుట్ర చేస్తుందా, లేకపోతే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని విఫల రాష్ట్రంగా చూపించే ప్రయత్నం ఏమైనా చేసే ప్రయత్నం చేస్తుందా? ఇది నాకు ఒకటి క్లియర్. ఇవాళ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మొదటిగా వచ్చినప్పుడు ఏం చెప్పిందంటే ఇది ప్రజాపాలన ప్రభుత్వం, ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఈ ప్రభుత్వంలో ఎవరైనా వారి సమస్యలు చెప్పుకోవచ్చు. ఎవరైనా మీరు దయంగా ఇక్కడ మహాత్మా గాంధీ జ్యోతిరావు పూలే ప్రజా పరిపాలన భవనం అని పెట్టినామని చెప్పి కొత్తగా అక్కడ ఉన్న కంచెలను తీసేసి అందరూ స్వాగతించిండ్రు. మంచిగానే ఉన్నది ముఖ్యమంత్రి గారు, మీరు చేసిన పరిపాలన గొప్పగా చెప్పారు కదా, మీరు కంచెలు తీసేసినామని. ఇవాళ మీరు అన్నట్టు పండారి గారు ఈ రాష్ట్రంలో కంచెలు తీసేసిర్రు, మళ్ళీ కొత్త కంచెలు వాస్తున్నారు. ఇప్పుడు ఇప్పుడు ఒక కాడ తీసేసి ఇప్పుడు రాష్ట్రం అంతా ఎక్కడికక్కడ ప్రశ్నించే గొంతులను నొక్కేస్తా ఉన్నారు, కంచెలను ఏర్పాటు చేస్తా ఉన్నారు. ఎక్కడెక్కడ ఏంటంటే ఇంటెలిజెన్స్ వాళ్ళని ఎంబడి పెట్టించి షాడో టీంని ఎంబడి పెట్టి ఎవరేం చేస్తున్నారో తెలుసుకొని వారిని అక్కడిదక్కడనే క్లోజ్ చేయడం, బయటికి రాకుండా వాయిస్ని బయటికి రాకుండా ప్రశ్నించే జర్నలిస్ట్ గొంతులను కూడా నొక్కేసిన సందర్భం మనకు కనిపించింది సోషల్ మీడియా వార్తలలో చూసినాం. మనం మేము అనుభవిస్తూనే ఉన్నాం, దాన్ని మీరు కూడా అనుభవిస్తా ఉన్నారు, మీ కళ్ళ ముందట మీరు కూడా చూశారు. అంటే ఎక్కడికక్కడ జర్నలిస్టులను విడిచిపెట్టారు, మీరు నిరుద్యోగులను విడిచిపెట్టారు, ప్రశ్నించే రైతు వలన ప్రశ్నిస్తే రైతును కూడా ఇబ్బంది పెట్టే సందర్భం కేసులు పెట్టి చేస్తా ఉన్నారు. కరెంట్ బిల్లు ఎక్కువ వచ్చిందని ఎందుకని చెప్పి దాన్ని ట్విట్టర్లో పెడితే కూడా ట్విట్టర్ పెట్టినోడిని మాట్లాడినోడిని అందరినీ కూడా లోపడేసి కేసులు పెట్టే సందర్భం కూడా మన కళ్ళ ముందర కనిపిస్తా ఉన్నారు. అంటే ఇది ప్రజాపాలన కాదు, ఇది ప్రజా కంటక పాలనగా కనిపిస్తూ ఉన్నది, ప్రజాపాలన కనిపిస్తలేదు. ఇలా గొప్పగా చెప్పిన రేవంత్ రెడ్డి గారు దానికి విరుద్ధంగా పనిచేస్తూ ఉన్నారు. ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని ఒక బ్రాండ్ ఇమేజ్గా కేసీఆర్ గారు తయారు చేసి దేశం మొత్తం తెలంగాణ వైపు చూసే విధంగా మీరు అన్నట్టు బ్రహ్మాండంగా హైదరాబాద్ ఇమేజ్ని అమాంతం పెంచేసి పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెట్టి ఈ అనేక కంపెనీలతో పాటు విదేశీ పెట్టుబడులు ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఏంది? హైదరాబాద్ ప్రాంతంలో మంచిగా పీస్ఫుల్గా శాంతియుతంగా ఇక్కడ రాష్ట్రం ఉంది, ఇక్కడ పెట్టుబడులు పెడితే మనకు అన్ని విధాలుగా శ్రేయస్కరం అని చెప్పి ఇవాళ బ్రహ్మాండంగా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి వచ్చి రానాడు. 57,000 కోట్ల ఎగుమతులు ఇలా 2 లక్షల కోట్ల ఎగుమతులకు పెరిగింది అంటే వట్టిగా పెరగలేదు, ఒక రాత్రికి రాత్రి పెరగలేదు. అహోరాత్రులు కేటీఆర్ గారు కేసీఆర్ గారు కృషి వల్ల, బ్రహ్మాండంగా శాంతి భద్రతల వల్ల, 24 గంటల కరెంటు వల్ల ఇక్కడ పెట్టుబడులు రావడానికి అవకాశం ఏర్పడ్డది. కానీ ఇలా మీరు రాగానే ఏమైంది? ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఇప్పటి వరకు 8 నెలల కాలంలో 24 హత్యలు జరిగినాయి, దోపిడీలు జరుగుతూ ఉన్నాయి, అనేక మంది అత్యాచారాలు జరుగుతూ ఉన్నాయి. మీరు ఏం చేస్తూ ఉన్నారు? ఈ రాష్ట్రానికి ఒక హోంమంత్రి లేడు, విద్యా సంవత్సరం ప్రారంభమై నెల రోజులు అవుతా ఉన్నది, ఇప్పటి వరకు విద్యాశాఖ మంత్రి లేడు, విద్యా సంస్థల మీద రివ్యూ లేదు, అసలు పాఠశాలల పరిస్థితి బాగా ఇబ్బందిగా ఉన్నది. నిన్ననే మా మాజీ మంత్రి వాళ్ళ హరీష్ రావు గారు కూడా ముఖ్యమంత్రి గారికి లెటర్ రాయడం జరిగింది, ఇలా పాఠశాలకు సంబంధించి విద్యా వ్యవస్థను మొత్తం కూడా భ్రష్టు పట్టిస్తూ ఉన్నారని చెప్పి. మీరు విద్యా వ్యవస్థకు అసలు పటిష్టంగా చేయడానికి మీరు ఏం కార్యాచరణ తీసుకున్నారు? ఇలా ఆనాటి ప్రభుత్వం పెట్టిన సీఎం బ్రేక్ఫాస్ట్ కార్యక్రమాన్ని మీరు రద్దు చేసిండ్రు. అదేవిధంగా మన బడి మన ఊరు కార్యక్రమాన్ని తీసుకుంటే దాన్ని పడకేసిండ్రు, పక్క పడేసిండ్రు. ఇలా ఎక్కడ కూడా పాఠశాలను వాటిని రినోవేషన్ చేయకుండా, పాఠశాలను పట్టించుకోకుండా విద్యా వ్యవస్థను మొత్తం కూడా నిర్వీర్యం చేసింది ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఇలా ఈ ఒక పక్క ముఖ్యమంత్రి, మరో పక్క మంత్రులు ఎవరికి వారు చూసుకోవడమే కనిపిస్తూ ఉన్నది తప్పితే ప్రజల గురించి ప్రజల బాగోగులు పుట్టించుకునేది ఏం లేదు. ఇలా కొత్తగా 12 శాఖ మంత్రులు ఉన్నాయండి, ఇక్కడ 12 మంత్రులకు శాఖ ఇచ్చిండు రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు కొత్తగా ఈ 12లలో అదనంగా ఒక మంత్రికి కొత్త శాఖ ఏర్పాటు చేసిండు, కొనుగోలు అమ్మకాల శాఖ ఇచ్చిండు. ఎవరు వాళ్ళు? పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి కొనుగోళ్ల శాఖ అని కొత్తగా ఒకటి డిప్యూటీ చేయడం జరిగింది. ఈయన ఏం చేయాలి? ఈయన పక్కపాటి ఎమ్మెల్యేల దగ్గరికి పోవాలి, పక్కపాటి ఎమ్మెల్సీల దగ్గరికి పోయి బేరం మాట్లాడాలి, బేరం మాట్లాడి ఎంత అయిందని చెప్పాలి. ఆ కొనుగోలు శాఖ ప్రత్యేకంగా ఇచ్చినట్టే కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే ప్రతి ఎమ్మెల్యేను ప్రతి ఎమ్మెల్సీని కొనుక్కొచ్చి వాళ్ళ దాంట్లో పడేయాలి. మేము మాట్లాడుతున్నాం మనం ఇంటర్ స్టార్టింగ్ నుంచి ప్రజల్లో తీవ్రంగా ఈ ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తూ ఉంది, భవిష్యత్తులో మళ్ళీ ఈ పార్టీని ప్రజలు నమ్మరు అని చెప్పేసి. కానీ ఇదే బీఆర్ఎస్ పార్టీలో గెలిచినటువంటి ఎమ్మెల్యేలకు ఈ విషయం తెలుస్తుందా? ఇది కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళేటోళ్ళకు మొన్న 6 ఎమ్మెల్సీలు పోయినరు, ఆ తర్వాత ఒక 7 కండువాలు కప్పేసుకున్నారు. వాళ్ళకి తెలియదా ప్రజా వ్యతిరేకత ఉంది, మన రేపు పొద్దున ఈ పార్టీలో ఉండే కాంగ్రెస్లో ఉండి కూడా మనం పెద్ద చేసేది ఏం లేదు, మేము మనం గెలవమని చెప్పేసి
వాళ్ళకి వాళ్ళ ఆ మాత్రం కూడా సర్వే చేయకుండా వెళ్ళిపోయారా? ఇప్పుడు వాళ్ళు గెలిచిన వాళ్ళు అయితే పార్టీ మారాడండి. గెలవడం గురించి కాదు వాళ్ళకి కావాల్సింది, వాళ్ళకి తాత్కాలికంగా వాళ్ళ ప్రయోజనాలు నెరవేరాలి, తాత్కాలిక ప్రయోజనాలు నెరవేరాలి, ఓకే, వారికి కావాల్సిన సంబంధించిన ఏర్పాట్లు చేయాలి. వారికి ఏం కావాలి, ఫైనాన్షియల్ ఇబ్బంది ప్రతి ఒక్కరికి ఉండవచ్చు, లేకపోవచ్చు. ఎవరికి ఇప్పుడు పోచారం శ్రీనివాస్ రెడ్డికి ఏం financial డెఫినెట్లీ కదా. ఇప్పుడు పదవుల ఆశ ఉన్న వాళ్ళు కొంతమంది ఉండరు, సరే అండి. డబ్బుల ఆశ వాళ్ళు ఉన్నారు కొంతమంది. పదవి ఆశ అంటేనే ప్రామాణికమే అనుకుంటే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి ఇంకా అంత స్పీకర్ పదవి కంటే ఇంకా అంతకంటే పెద్ద పదవి ఏమి ఇస్తారు? ఇప్పుడు చాలా సందర్భాలలో వారే చెప్పిండ్రు, పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, నేను చివరి దాకా నా శ్వాస వరకు మీతోటే ఉంటాం సార్, ఇలాంటి గొప్ప నాయకులు లేడని కేసీఆర్ గారు ఈ పోచారం శ్రీనివాస్ రెడ్డి గారే. ఈయన ఆ ఏజ్కి చేయవలసిన పని కాదు, కానీ ఆ ఏజ్కి తగ్గట్టు చేయకుండా, ఏజ్కి సంబంధం లేకుండా ఇలా పార్టీ మారడం అంటే అంతకంటే నీ సిగ్గు ఇంకేముంటుందండి? అసలు సిగ్గుండాలే పోచారం శ్రీనివాస్ రెడ్డి గారికి కొద్దిగానన్నా. నీకేం తక్కువ చేసిండు? మొదటిసారి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రి చేసిండు, ఆ తర్వాత రెండోసారి ప్రభుత్వంలో శాసనసభ స్పీకర్ చేసి నేను గొప్పగా పక్కపట్టి కూర్చుని పెట్టుకుని నేను కీర్తించిండు కేసీఆర్ గారు. ఇంకేం తక్కువ చేసిండు నీకు? నీకు సిగ్గున్నదా కొద్దిగానన్నా? అంటే పోయే వారికి ఎవరికి కూడా సిగ్గు మానం లజ్జ ఎవరికి లేదండి, ఎమ్మెల్యేలకు ఎవరికి కూడా. మరి కొద్దిగానన్నా ఈ కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మనం పనిచేసినాం ఒక 5 సార్లు. గతంలో మీరు చూసిన కదా పండారి గారు, కాంగ్రెస్కి ఎంతమంది ఎమ్మెల్యేలు మిగిలిండ్రు? 5 ఎమ్మెల్యేలు మిగిలిండ్రు. అసలు కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉన్నదా? జడ్పీ చైర్మన్లు బీఆర్ఎస్ఏ గెలిచింది, జడ్పీటీసీలు చైర్మన్ బీఆర్ఎస్ఏ గెలిచింది, మున్సిపల్ చైర్మన్లు, మున్సిపల్ కార్పొరేషన్లు, మొత్తం సర్పంచ్ల కాంచెలు బీఆర్ఎస్ గెలిచింది, కాంగ్రెస్ ఎక్కర్లేదు. మరి అధికారంలోకి రాలేదా? మీకు ఏం పోయిందని, ఏం పోయే కాలం వచ్చిందని పోతున్నారు? ఒక 5 సంవత్సరాలు ఉండలేరా? ప్రజల పక్షాన పోరాటం చేయలేరా? ఎందుకు అంటే పదవే పరమావదా? పదవి లేకుండా చచ్చిపోతారా? అంటే ప్రజలు ఇప్పుడు ఈసరించుకుంటున్న కింద. అరే ఇదేంటంటే అప్పుడు గట్టే చేసి ఇప్పుడు మేమే అప్పుడు కొంత చేసి ఇబ్బందికి పడ్డాము. మళ్ళీ 100% ఇప్పుడు మేము 88 మంది ఎమ్మెల్యే గెలిచినాక 12 మందిని తీసుకున్న సందర్భం వచ్చింది. ఆ 12 మంది ఓడిపోయారు. వాస్తవం. ఇప్పుడు వీళ్ళు గెలుతారని కూడా వాళ్ళకి కూడా తెలియదు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే డబ్బు. ఇలా అంగట్లో సరుకు లెక్క ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను ఈ రాష్ట్ర ప్రభుత్వం కొంటా ఉన్నది, బేరమాడుతా ఉన్నది. దానికి ఒక కొనుగోలు శాఖ మంత్రిగా ప్రత్యేకంగా పొంగులేటి గారిని నియమించడం జరిగింది. అందుకనే కాబట్టి పొంగులేటిను ఈ శ్రీధర్ బాబుని ఇద్దరినే ప్రజా అంటే అధికారికంగా ఏదైనా అనౌన్స్మెంట్ చేయాలంటే ఇద్దరే చేయాలని చెప్పింది, ఇంకెవరికి ఇయ్యలే. ఇంకెవరు మంత్రులు కాదు. ఏది ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏది చెప్పాలన్నా వాళ్ళిద్దరే చెప్పాలి, మిగతా వాళ్ళు మంత్రులు చేస్తలేడు. ఒకవేళ వేరే మంత్రులకు సంబంధించిన శాఖల గురించి ఏ శాఖలైనా వీళ్ళే చెప్పాలని చెప్పిండు కదా, ఆయన స్వయంగా చెప్పిండు కదా. ముఖ్యమంత్రి గారే ప్రెస్ మీట్లా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పిండంటే ప్రభుత్వానికి సంబంధించిన ఏ ఒక్క స్టేట్మెంట్ ఇచ్చినా పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు ఇద్దరే మాట్లాడతారు, మిగతా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి శాఖలో ఉంటుంది, రివ్యూ జరుగుతుంది, చెప్పాలి. రివ్యూ వరకే, బయటకే చెప్పొద్దు, బయటికి చెప్పొద్దు, బయటికి వీళ్ళే చెప్పాలి. ఇప్పుడు అందుకే వీళ్ళంతా ఇప్పుడు డమ్మీ అభ్యర్థులు అన్నట్టు. అసలు మంత్రులు ఇద్దరే ఆయనకు, ఆయనకి ఇద్దరలే ఆయనకి. ఎందుకంటే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు బాగా పెద్ద కాంట్రాక్టర్. ఓకే, ఆయన ఫస్ట్ మన కేసీఆర్ గారు ఆనాడు ఎన్నికల సమయంలో 7,500 కోట్ల రూపాయలు రైతు బంధు రెడీ పెడితే అది ఇవ్వకుండా ఆపిచ్చిర్రు. ఆపించిన తర్వాత గవర్నమెంట్ వచ్చినాక ఏం చేసిరండి, ఆ 7,500 కోట్లను 3,500 కోట్లు రాఘవ కన్స్ట్రక్షన్ కు మార్చిర్రు. రాఘవ కన్స్ట్రక్షన్ ఎవరిది? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిదే కదా. ఇరిగేషన్ మొత్తం వర్క్లన్నీ వాళ్ళే కదా చేసేది. ఇది కాకుండా ఇంకా ఆయనకు బ్రహ్మాండంగా ఇంకా అనేక ఇరిగేషన్ వర్క్స్ ఇచ్చిర్రు. పర్సెంటేజ్లు ఇస్తాడు రేవంత్ రెడ్డి గారికి, డబ్బులు వస్తాయి. ఆయనే చెప్పిండు కదా, ఇది ఎవరో చెప్పడం కాదు, ఆయన ఏం చెప్పిండు, మేము ఒక్క నెల రోజులు మా నోరు కట్టుకుంటే రైతు రుణమాఫీ వటకనే చేసిపోతాం, 2వ చేతితో ఇట్లా పడేస్తాం అన్నాడు. అంటే ఇప్పుడు మీరు నోరు కట్టుకుంటా అన్నట్ట, లేకపోతే అప్పులు ఎందుకు చేస్తారు? మరి ఇప్పుడు నోరు కట్టుకుంటే 2వ చేతితో పడేస్తా ఉన్నావు కదా రైతు రుణమాఫీ. మరి ఎందుకు ఇప్పుడు 2వ చేతితో పడేస్తాను? మళ్ళీ ఎందుకు అప్పులకు దేవురిస్తాను? అప్పులు చేసిందని ఈ ప్రభుత్వాన్ని బదనాయించిన ఈ రేవంత్ రెడ్డి గారు మళ్ళీ అప్పుల కోసం చేయండు. ఈ 8 నెలల కాలంలో దాదాపుగా 26,000 కోట్లు అప్పు చేసిండండి ఈ రేవంత్ రెడ్డి గారు. 8 నెలల కాలకే నువ్వు 26,000 కోట్లు అప్పు చేస్తే, గత ప్రభుత్వంలో 7 లక్షల కోట్లు చేసి దానికన్నా వడ్డీ కడుతుండేమో తెచ్చి మళ్ళీ అప్పు తెచ్చి. నువ్వు వడ్డీ కట్టే తక్కువ, ఇక నువ్వు ప్రతి స్కీము అప్పుల మీదకి చేస్తావు. నువ్వు అసలు ఆదాయాన్ని ఎక్కడ పెంచే మార్గం చూసినావు? నువ్వు అసలు అడ్మినిస్ట్రేషన్ నడుస్తున్నదా? నువ్వు ఒక్కరోజన్నా ఆదాయం పెంచే మార్గం గురించి ఏం ఆలోచించడం చేసినావు? నువ్వు ప్రతి దాంట్లో పర్సెంటేజ్ అడుగుతున్నావు. ఇది హైదరాబాద్లో కన్స్ట్రక్షన్లో మీరు ఇప్పుడు ఈ హైటెక్ సిటీ గచ్చిబౌలి ఏరియాలో చూడండి, ఏ కన్స్ట్రక్షన్ కొత్తగా మొదలు పెడతలేరు. ఎక్కడ కన్స్ట్రక్షన్ మొదలు పెట్టాలన్నా బిల్డర్ దగ్గర నుంచి 25% వాళ్ళ వాటా ఇవ్వాల్సిందే రేవంత్ రెడ్డి గారికి. ఆర్ ట్యాక్స్, ట్రిపుల్ ట్యాక్స్, ఇటు రేవంత్ రెడ్డి ట్యాక్స్ ఉన్నది, అటు బట్టి విక్రమార్క ట్యాక్స్ ఉన్నది, అటు ఉత్తమ్ కుమార్ రెడ్డి ట్యాక్స్ ఉన్నది. బ్రూ ట్యాక్స్ మొత్తం ఇప్పుడు బ్రూ ట్యాక్స్ ఇలా రాష్ట్రంలో అమలు అవుతా ఉన్నది. ఎవరికి బదులు వాళ్ళు ట్యాక్సులు వసూలు చేస్తూ ఉన్నారు. ఆయన ఇరిగేషన్ శాఖలో ఉన్నాడు, ఈయన మన
ఆర్థిక శాఖ మంత్రి బిల్లులు వసూలు చేయడంలో ఉన్నాడు, రేవంత్ రెడ్డి గారు మొత్తం రాష్ట్రంలో జరుగుతున్న వాటన్నిటి మీద కన్స్ట్రక్షన్ మీద గుంపు మేస్త్రి ఆయన చేయాల్సిన పని ఆయన అదే చెప్పింది కదా గుంపు మేస్త్రి అని ఒక ప్రత్యేక టీవీ ఛానల్లో. మీరు అనుభవం లేదు కదా రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తాడంటే ఏం చేస్తామంటే ఒక బిల్డింగ్ కట్టాలంటే మేస్త్రి చేస్తాడా, ఆ కూలీలను పెట్టుకొని చేస్తాడు అన్నట్టు. నేను కూడా ఒక మేస్త్రి లెక్క ఉంటా, నా కింద ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు ఉంటారంటే ఇంత హీనంగా మాట్లాడుతున్నట్టు రాష్ట్ర ముఖ్యమంత్రి. అసలు నీకు అది పరిపాలించే అర్హత ఉన్నదా రేవంత్ రెడ్డి గారు? నువ్వు అన్ని కొనుకొచ్చుకునే నీకేం తెలుస్తుంది? నువ్వు ఒక్కరోజు మంత్రి చేయలేదు, అనుభవం లేదు. అనుభవం లేని పాలన ఏ విధంగా ఉంటుందో ఇలా రేవంత్ రెడ్డి గారిని చూస్తే తెలుస్తా ఉన్నది. ఈ రాష్ట్రం అధోగతి పాలవుతున్నది 8 నెలల కాలంలోనే. ఇంకా దాదాపుగా 4 నెలల కాలం ఉన్నది. ఇంకా ఈ 4 సంవత్సరాల కాలంలో ఉంటుందని కూడా గ్యారంటీ కనిపిస్తలేదు. రైట్. ఈ పార్టీ ఫిరాయింపులకు సంబంధించిన దాంట్లో బీఆర్ఎస్ పార్టీలో కంటే ఎక్కువ వ్యతిరేకత కాంగ్రెస్ పార్టీలోనే వస్తూ ఉంది. డైరెక్ట్ ఒక సీనియర్ నాయకులు తెలంగాణ ఇంత బీఆర్ఎస్ ఊపులో ఉన్నా కూడా అంత ఇంత ఎమ్మెల్సీ గెలిచినటువంటి జీవన్ రెడ్డి గారికి ఘోరమైన అవమానం. ఆయన డైరెక్ట్ ఒక మాట చెప్పిండు, అది చాలామంది జనాలు మర్చిపోయారు. ఆయన పంచన్యాయ సూత్రం అని చెప్పేసి ఇదే రాహుల్ గాంధీ ఎవరైతే పార్టీలోకి వచ్చినప్పుడు వాళ్ళు వస్తారో వాళ్ళని ఖచ్చితంగా రాజీనామా చేసిన తర్వాతనే తీసుకురావాలని చెప్పేసి ఒక చట్టం తీసుకొస్తామని చెప్పిన మాట వాస్తవం. అంటే ఈరోజు అందరినీ కూడా మీరు అన్నట్టు ఎమ్మెల్యే కొనుగోలుకు ఒక కొనుగోలు శాఖ మంత్రి పెట్టినట్టుగా అని చెప్తా ఉన్నారు. దీంట్లో ఒక పని సీనియర్గా చేసినటువంటి కేకే గారు రాజీనామా చేశారు. మరి వీళ్ళు ఎందుకు రాజీనామా చేయట్లేదు? ఒకటి పండర్ గారు, నువ్వు కాంగ్రెస్లో 2 వర్గాలైనాయి. ఒకటి కాంగ్రెస్ అంటేనే వర్గం కదండి. ఒకటి ఒరిజినల్ కాంగ్రెస్, 2 డూప్లికేట్ కాంగ్రెస్, ఓసీడీసీ. గతంలో అసలు తెలంగాణ బంగారు తెలంగాణ టైప్లో ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా 2 వర్గాలండి. ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఒక తీరుగా ఉన్నారు, ఈ డూప్లికేట్ కాంగ్రెస్ ఉన్నారు కదా డీసీ. డూప్లికేట్ కాంగ్రెస్ అంటే కొత్తగా వచ్చిన వాళ్ళు, రేవంత్ రెడ్డి తోటి వచ్చిన వాళ్ళు, వీళ్ళంతా డూప్లికేట్ ఓసీడీసీ. ఈ 2 గ్రూపులలో ఇవాళ ఓసీకి సంబంధించింది జీవన్ రెడ్డి గారు, ఒరిజినల్ కాంగ్రెస్ అన్నట్టు. ఆయనకి ఏదైనా ప్రభుత్వం ఉన్నా లేకున్నా ఆయన కాంగ్రెస్ నేతృత్వంలో చేయాలనే ఒక పట్టుదలతో ఉన్న నాయకుడు. వారి నియోజకవర్గంలో ఒక సీనియర్ నాయకుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆయన సొంతగా ఎమ్మెల్సీగా గెలిచిండు, ఎవరు సపోర్ట్ లేకున్నా కూడా. సో ఆయన కొట్లాడి గెలిచిన కాంగ్రెస్ను గెలిచి ఎమ్మెల్సీ అయిండు. ఆయన నియోజకవర్గంలో ఆయన సంబంధం లేకుండా నువ్వు ఎమ్మెల్యేని చేర్చుకుంటేవి. అందుకనే మీ పార్టీ నాయకులే మాట్లాడుతూ ఉన్నారు. ఇలా బయటోడు ఎవరు చెప్పనవసరం లేదు. మేము విమర్శించడం కాదు, ఒక ప్రతిపక్ష నాయకులుగా మేము మాట్లాడడం కాదు, మీ పార్టీ నాయకులే స్వయంగా చెప్తా ఉన్నారు. మనమే తిలోదకాలు ఇస్తున్నాం, మనం చెప్పిన పార్టీ ఫిరాయింపులకు చట్ట వ్యతిరేకంగా చేయొద్దని చెప్పి ఒక ప్రత్యేకమైన క్లాస్ తీసుకొచ్చి మేనిఫెస్టోలో పెట్టిన మీరే ఇలా వాటినే తుంగలో దొక్కుతున్నారు. అదే కాకుండా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీకి మారితే చెప్పు దెబ్బలు తినాలి, గుండు గిక్కిచ్చి గాడిద మీద ఊరేగించాలి, రాళ్లతో కొట్టండి అని చెప్పిన ఈ రేవంత్ రెడ్డి గారు మరి మిమ్ములను పార్టీ మారిన వాళ్ళను దేంతో కొట్టాలి? ప్రోత్సహిస్తున్న మిమ్ములను మారుతున్న వాళ్ళను దేంతో కొడితే సిగ్గత్తది మీకు? ప్రజలు అదే ప్రశ్నించుకుంటున్నారు కింద. ఆ రోజు చెప్పింది మీరే కదా, మీ పార్టీలో మేనిఫెస్టోలో పెడతారు, మేనిఫెస్టోలు పట్టించుకోరు. ఇలా మేము అడుగుతా ఉన్నాం, ఇలా రేవంత్ రెడ్డి గారు మీరు కేకేతోటి రాజీనామా చేయించారు కదా, మరి మిగతా ఎమ్మెల్యేల పరిస్థితి ఏంది? మిగతా ఎమ్మెల్యేలను ఎప్పుడు రాజీనామా చేయిస్తారు? ప్రజాస్వామ్యంలో మీరే అన్నారు కదా, ఒక పార్టీ నుంచి వెళ్ళి గెలిచి ఇంకో పార్టీకి పోతే తప్పకుండా రాజీనామా చేసిపోవాలని చెప్పిన మీరు ఇలా మరి మిగతా ఎమ్మెల్యేలను ఎప్పుడు రాజీనామా చేయిస్తారు? చేయించండి, చేయించేదాకా కూడా తెలంగాణ ప్రజలు ఎంబడి పడతారు, మీ ఎంబడి పడతారు. న్యాయపరంగా సుప్రీంకోర్టు, స్టేట్ హైకోర్టు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి కూడా మేము కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే సుప్రీంకోర్టు ఒక తీర్పు ఇచ్చింది దీని మీద, దాన్ని ఫైట్ చేస్తూ ఉన్నాం. కొన్ని కేసులు నడుస్తూ ఉన్నాయి. ఇప్పుడు దారుణ నాగేంద్ర కేసు కూడా నడుస్తూ ఉన్నది, స్టే ఇచ్చింది. ఇప్పుడు అది భవిష్యత్తులో అది కూడా తీర్పు రాబోతా ఉన్నది తప్పకుండా.